అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చీత్కారాలే సత్కారాలు. అనుకోవాలి, అడుగెయ్యాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి. అలుపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి. ఎవరికి వారో లోకంలో, ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వే సాగాలి. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. అన్నీ నువ్వే కావాలి, నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నీదే, గెలుపు నీదే. నారు నువ్వే, నీరు నువ్వే, కోత నీకే, పైరు నీకే. నింగిలోనా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను. చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను. ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు, రావడమన్నది మామూలు. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏదైనా ఏమైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. అన్నీ నువ్వే కావాలి, నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. మీరు మంచి గేయ రచయితే కదండి, మంచి మోటివేషన్ కూడా, మంచి మోటివేషన్ స్పీకర్ కూడా ఎవరికైనా కానీ. సార్, మీ సక్సెస్లో నాకు ఇది ఒక్కటి చెప్పండి. చాలా మంది లిరిసిస్టులను చూస్తుంటాం మనం, గేయ రచయితల్ని. ఎక్కడ మాట్లాడినా కానీ ఏదో ఒక ఇంగ్లీష్ పదం అయితే వాడతారు. బట్ చంద్రబోస్ గారికి కంప్లీట్గా, నేను ఎప్పుడు గమనించినా కానీ ఇంత చిన్న ఇంగ్లీష్ పదం కూడా రాకుండా కంప్లీట్గా తెలుగులోనే ఏది చెప్పినా కానీ ఎక్స్పోజ్ చేస్తారు. అది ఎలా పాసిబుల్ అవుతుంది మీకు? ఇంగ్లీష్ తెలుగు బుక్స్ అని మింగేశారు ఏమన్నా మీరు? అలా ఏం లేదు. అంటే తెలుగు భాష చాలా తీయనిది, ఇంకా వెలికి తీయనిది, చాలా తీయనిది, ఇంకా వెలికి తీయాలి, వెలికి తీయాలి. ఆ భాషలోని తీయదనాన్ని, మాధుర్యాన్ని అందరికీ పంచాలి అని చెప్పేసి నా అభిలాష. ఓకే. నాకు తెలిసినంత వరకు అంటే కొన్ని సాంకేతిక పదాలు తప్పనిసరిగా, కొన్ని పరభాష పదాలు ఉంటాయి, వాటిని అలాగే మాట్లాడాలి. లేదంటే వాటి అర్థం తెలుగులో కొన్ని సమానార్థాలు ఉండకపోవచ్చు. మిగతా మాటలు, ఎన్నో తీయని మాటలు, ఎంతో అందమైన మాటలు మన తెలుగు భాషలో ఉన్నాయి. 2.5 లక్షల పదాలు మాత్రమే ఉన్న ఆంగ్ల భాష కంటే 6.5 లక్షల పదాల పైచిలుకున్న తెలుగు భాష ఎంతో సుసంపన్నమైనది. 6.5 లక్షల పదాలు తెలుగు భాషలో ఉన్నాయి. ఎంతో గొప్పది మన తెలుగు భాష. మన తెలుగు భాషను మనం అంటే భాష బలహీనమైతే బంధం కూడా బలహీనమవుతుంది. భాషను మర్చిపోతే బంధాలు కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే సంస్కృతి, ఆ పాశ్చాత్య సంస్కృతి, పాశ్చాత్య భాష మన దేశంలోకి, మన సరిహద్దుల్లోకి, మన ప్రాంతంలోకి వస్తే ఆ భాషతో పాటు ఆ సంస్కృతి కూడా చొరబడితే గనక ఆ బంధాలు కూడా మన ప్రాంతంలోకి చొరబడితే ఆ బంధాల్లోని ఆ గట్టితనం, ఆ బలం ఉండదు, అన్నీ పలచబడిపోతాయి. కాబట్టి మనం కాపాడుకోవాల్సింది, రక్షించుకోవాల్సింది భాష. ఎందుకంటే ఒక భాష అంతరిస్తే దాని తాలూకు జాతి కూడా అంతరించిపోతుంది.